హాయ్ అండి అందరికీ. వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ నుంచి స్టార్ట్ చేశానండి. మార్నింగ్ అయితే ఇంకా బయట అయితే క్లీన్ చేస్తున్నాను. ఇంకా తర్వాత డోర్ మ్యాట్లు అయితే వాష్ చేయాలి. డోర్ మ్యాట్ అయితే అది రోజు మా పిల్లలైతే వాటర్ ఉంటుంది కదండి క్యాన్ దగ్గర, రోజు తడిసిపోతుంది. ఇంకా అలాగే పెట్టేసి అక్కడ తడి దొక్కేసి అంత హౌస్ మొత్తం ఎలా అంటే అలా వేసేస్తారు కదా, అందుకనేసి ఇంకా చేసేస్తారు. అందుకని ఇంకా డోర్ మ్యాట్ అయితే వాష్ చేస్తున్నాను. పొద్దున్నే ఈ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది అనుకోండి. ఇక కిచెన్లోకి వెళ్ళేసి ఇంకా మార్నింగ్ టిఫిన్, లంచ్ బాక్స్ అన్నీ ప్రిపేర్ చేయాలి. స్కూల్ ఓపెన్ చేసిన తర్వాత అండి వ్లాగు. ఇంకా పిల్లలైతే ఇంకా నిద్ర లేవలేదు. నేనైతే ఇంకా మార్నింగే ఇలాగ వర్క్ అయితే స్టార్ట్ చేసేసానండి. ఇంకా ఎటువంటి హడావిడి లేకుండా నా వర్క్స్ మొత్తం కంప్లీట్ చేద్దామన్నట్లుగా. ఇక్కడైతే ఇంకా డోర్ మ్యాట్ ఒక్కటే ఉంది కదా, తొందరగానే అయిపోతుందిలే. మళ్ళీ అదొక్క దానికోసం అనేసి వాటర్ మొత్తము మళ్ళీ ఇప్పుడు క్లీన్ చేసిన తర్వాత అప్పుడు పడతాయి కదా అన్నట్లుగా ఇప్పుడైతే క్లీన్ చేసేస్తూ ఉన్నానండి. ఇంకా అంతా మార్నింగ్ అయితే ఇంక ఈ విధంగా అయితే హౌస్ మొత్తం అయితే ఇంకా అంటే లోపల ఇంకేం కసు కొట్టలేదండి. బయటనే క్లీన్ చేసేసి మళ్ళీ లోపలికి వెళ్ళేసి క్లీన్ చేసేస్తాను. హౌసు కసు కొట్టడం అన్నీ ఫస్ట్ అయితే బయట క్లీన్ చేస్తాను ఎప్పుడైనా సరే. తర్వాత నిదానంగా లోపలైతే క్లీన్ చేసేస్తుంటాను. నాకెందుకో అండి అంటే ఇలాగ ఇండివిజువల్ ఉండేసి ఇంకా బయట క్లీన్ చేసుకుంటూ ముగ్గు చూపించడం అలాగే ఇష్టము. కానీ ఈ ఇంటి ముందు ఒక్కసారి కూడా అంటే చాక్ పీస్తో వేశాను కానీ ఎప్పుడు ముగ్గు అయితే వేయలేదు. ముగ్గు పొడి మా హస్బెండ్ ఎన్నిసార్లు చెప్పినా మా హస్బెండ్ తీసుకురాలేదు. అంటే ఎక్కడ ఉంటుందో తెలియదు కదా. ఇంకా ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న హౌస్లో కూడా ముగ్గు పొడి అయితే తెప్పించుకోవాలి. ముగ్గు వేయడం అంటే చాలా ఇష్టం నాకు. ఇంకా ఇప్పటి నుంచి ముగ్గు వ్లాగ్స్ కూడా వచ్చేస్తాయండి. ముగ్గులు వేసేది కూడా అంటే ఈ వ్లాగ్లోనే కంటిన్యూ చేసేస్తాను. ఇక్కడైతే కసు అయితే కొట్టేస్తున్నానండి. ఇంకా పిల్లలైతే ఇంకా నిద్ర లేవలేదు కదా, వాళ్ళు లేచేలోపు అక్కడ టైం కూడా 6:30 ఎంతనో కనిపిస్తుంది కదా. ఇంకా మార్నింగే ఇలాగ వర్క్స్ అన్నీ స్టార్ట్ చేసేసానండి. నేనైతే ఎంతో ఇంట్రెస్ట్తో ఓపికతో చేస్తానండి ఇంకా వీడియోస్ అయితే. కానీ నాకైతే మొన్న అంటే నార్మల్గా డైలీ పెడుతుంటాను కదా వీడియోస్, అందులో స్కిప్ చేసి చూస్తున్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే నాకు తెలుస్తుంది అన్నీ అంటే ఇక్కడ చూస్తుంటాను కదండి ఎన్ని వ్యూస్ అలాగా వెళ్ళినది. స్కిప్ చేసి చూస్తున్నట్లుగా అయితే ఉంది. ఇంకా మీరైతే స్కిప్ చేయొద్దండి. నేనైతే ఇంత కష్టపడి 2 పిల్లలతో వీడియోస్ అయితే చేస్తుంటాను కదా, ఇంకా మీరైతే స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు అయితే ఇంకా ఇది మార్నింగ్ రొటీన్ అన్నాను కదా, మార్నింగ్ కూడా ఇంకా వంట అన్నీ అయితే చూపిస్తాను. ఈ కసు కొట్టేసి ఇంకా ఫస్ట్ అయితే ఇంకా కిచెన్లోకి వెళ్ళాలి పిల్లలు నిద్ర లేచేలోపు. ఇంకా ఈ విధంగా అయితే కసు కొట్టడం అయితే అయిపోయింది. ఇంకా స్కూలు ఓపెన్ చేస్తే బాగుంటుందా, మీకు స్కూల్ లేనప్పుడు బాగుంటుందో నాకు కామెంట్ చేయండి. నాకైతే స్కూల్ ఓపెన్ చేసినప్పుడు అయితే ఎర్లీ మార్నింగే మొత్తం కంప్లీట్ అయిపోతాయండి వర్క్స్. అదే స్కూల్ లేనప్పుడైతే ఈవినింగ్ వరకు చేసినా ఉంటూనే ఉంటాయి కదా. ఇంకా అలాగా నాకైతే స్కూల్ ఉంటేనే బాగుంటుంది. నాకు కూడా బద్ధకం అనిపించదు. ఒకవేళ స్కూల్ లేదనుకోండి ఇంకా లేట్గా లేవడము, లేట్గా టిఫిన్ తినడం, లేట్గా లంచ్ చేసుకోవడము, అసలు వర్క్సే అవ్వండి. ఇలాగ స్కూల్ ఉంటేనే తొందరగా అయిపోతుంది కదా. ఇక్కడైతే ఇంకా రైస్ అయితే కడిగి పెట్టేస్తున్నాను. అంటే నేను పులిహోరకి అండ్ నార్మల్గా రైస్ ఒకేసారి కడిగేస్తున్నాను, అందుకే ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను. మా హస్బెండ్కి, పిల్లలకి, నాకు అందరికీ ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి అండ్ ఇవి ఉంటుంది కదండి మార్నింగ్ పులిహోర కోసం అనేసి. ఇక్కడైతే పప్పు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంకా ఆఫ్టర్నూన్ ఖచ్చితంగా పప్పు ఉండాల్సిందే. పప్పు ఫేవరెట్ అండి. ఇంకా ఆఫ్టర్నూన్ పప్పు, నైట్ చపాతి, మార్నింగ్ టిఫిన్ ఏదో ఒకటి అండి అలాగ పెట్టుకున్నాను. ఇంతకుముందు ఎర్లీ మార్నింగే ఇంకా టిఫిన్ కోసం అనేసి చపాతీ ప్రిపేర్ చేసేదాన్ని కదండి. అప్పుడైతే ఇంక అస్సలు టైం లేట్ అయిపోయేది. ఇప్పుడు కరెక్ట్ సరిపోతుందండి. బయట క్లీన్ చేసేసి వచ్చి ఇంకా లోపల ఇక్కడ టిఫిన్, లంచ్ బాక్స్ అన్ని ఈ విధంగా అయితే ప్రిపేర్ చేయడం అలాగా సరిపోతుంది. కానీ ఈరోజు పులిహోర కాదండి, మర్చిపోయాను నేను. దోశ చేద్దామన్నట్లుగా పులిహోర అనేసి అన్నాను. సారీ అండి, అంటే గుర్తులేదు. వీడియో తీసి కూడా 15 days 20 days అవుతుంది కదా. అక్కడ రైస్ అయితే ఆఫ్టర్నూన్ కోసం అనేసి కడిగి పెట్టేశాను. ఇక్కడ పల్లీలు అయితే ఫ్రై చేస్తుంటే గుర్తొచ్చింది దోశ వేయాలి కదా అనేసి. దోశకైతే ఇక్కడ పల్లీలు అయితే ఫ్రై చేసేసి చట్నీ కోసం అనేసి ప్రిపేర్ చేద్దామన్నట్లుగా. అంటే గుర్తుండవండి వ్లాగ్స్ ఏమో అన్నీ తీసి పెట్టుకుంటానా, ఎడిటింగ్ టైం ఉండదు. ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నారు కదా పిల్లలు, ఒక్కొక్క వ్లాగ్ అయితే ఎడిటింగ్ అయితే చేస్తున్నానండి. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళాక 9 లోపు కంప్లీట్ చేసేసి వర్క్ ఎడిటింగ్ అయితే కూర్చుంటాను. ఇంకా అంత కంప్లీట్ అయ్యేలోపు 11 ఒక్కోసారి అంటే లెంత్ వీడియో అయితే 11 అలాగా. నార్మల్గా చిన్న వీడియో అయితే తొందరగానే అయిపోతుందండి. ఇంకా
ఇలాగైతే ఇంకా దోశపిండి అయితే తీసుకొని ఇంకా కొంచెం కావాల్సిన క్వాంటిటీ అయితే తీసుకున్నాను. ఇంక ఇందులో సాల్ట్, ఇంకా దోశ అంటే ఫేవరెట్ అండి. దోశ, పులిహోర, ఇంక అన్నీ అంటే ఉప్మా తప్ప అన్నీ ఇష్టమే అండి మా పిల్లలకు. బొంబాయి రవ్వ ఉప్మా అయితే అస్సలు తినరు. ఇంక ఇలాగ దోశ, పొంగలి ఇవి ఉంటాయి కదండి, ఉగ్గాని, అలాగ ఏ టిఫిన్స్ అయినా తినేస్తారు ఇష్టంగా. ఉప్మా మాత్రం కొంచెం ఎందుకో ఇష్టం ఉండదు వాళ్ళకి. ఇంక ఇలాగైతే ఇంకా దోశ కోసం అనేసి ఇంకా కలిపి పెట్టేసుకుంటానండి. వంట సోడా అండ్ సాల్ట్ కొద్దిగా వేసేసాను. ఇంకా మిగిలిన పిండి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇది వచ్చేసి సాటర్డే రోజు వ్లాగ్ కదండి, పిల్లలకి స్కూల్ ఓపెన్ చేశాక. అందుకనేసి ఇంకా వాళ్ళకైతే డ్రెస్సెస్ అయితే తీసి పెట్టేశాను. చూసారు కదా, ఇవి వచ్చేసి క్లిప్స్ అండి. ఇవి కూడా మ్యాచింగ్ తీసుకున్నారు. మ్యాచింగ్ అంటే మ్యాచింగ్ కాదు, సాటర్డే అంటే వాళ్ళకి పండగలాగా, ఎందుకంటే కలర్ డ్రెస్ వేసుకోవచ్చు కదా అన్నట్లుగా. కానీ కంఫర్ట్గా ఉండేటట్లు వేసుకుంటారండి మా పిల్లలు. అదైతే కొంచెం కంఫర్ట్గా ఉంటుంది ఈవినింగ్ వరకు. ఇంకా లేకపోతే ఇంతకుముందు అయితే ఒక డ్రెస్ అంటే కుచ్చుకునేది అలాగ పెట్టుకొని వేసుకెళ్ళారనుకోండి డ్రెస్సు, ఇంకొక డ్రెస్ ఎక్స్ట్రా పెట్టి పంపించేదాన్ని. ఇంకా అలాగా ఉండేది మా పిల్లలతో. ఇప్పుడు అందుకే కొంచెం వాళ్ళకి కంఫర్ట్గా ఉండేటట్లయితే, ఇంకా నాకైతే ఎందుకో అండి, ఇద్దరికి సేమ్ ఒకే కలర్ డ్రెస్ వేసుకున్నారనుకోండి అస్సలు ఇష్టం ఉండదు నాకు, ఎందుకో చిన్నప్పటి నుంచి. ఇద్దరికి డిఫరెంట్ కలర్స్ అలాగైతే బాగుంటుంది, కానీ ఇద్దరు ఆడపిల్లలు కాబట్టి ఇద్దరికి ఒకే విధంగా ఉంటే బాగుంటుంది అనేసి అంటుంటారు. కానీ నాకు ఎందుకో ఇష్టం ఉండదు. కానీ ఇంకా ఒక శారీతో అవి స్టిచ్చింగ్ చేయించాను కాబట్టి ఇంకేం చేస్తాం అనేసి వేస్తాను. కానీ అలాగే క్యూట్గా ఉంటారు కదా ఇద్దరికి ఒకటే వేస్తే. కానీ నాకు ఇష్టం ఉండదండి. నాలాగా ఎంతమందికి ఉండదో కామెంట్ చేయండి. ఇంక ఇక్కడైతే దోశలు అయితే వేసేస్తున్నానండి. దోశ ఫేవరెట్ అన్నాను కదా, ఇంకా దోశలో ఇది ఉల్లిగడ్డ ఉంటుంది అండి, ఉల్లిగడ్డ కారం, అదైతే ఇంకా బాగుంటుంది. నేనైతే ఇంకా మిక్సీకి అయితే వేయలేదండి, అక్కడికే ఇంకా బయట క్లీన్ చేసేసి లోపల అంతా మొత్తం ఇంకా క్లీన్ చేసే లోపే టైం అయిపోతుంది అన్నట్లుగా ఫాస్ట్గా అయితే వేసేసాను. ఇక్కడ చట్నీలోకి అండ్ పప్పులోకి ఒకేసారి పోపు అయితే పెట్టేద్దాం అన్నట్లుగా ఇంకా ఇవి వెల్లుల్లిపాయలు అన్నీ అయితే కట్ చేసి అదేంటి ఒలిచి పెట్టేశాను. ఇక్కడ పప్పు కూడా పోపు అయితే పెట్టేస్తున్నానండి. మా ఇంట్లో అంటే ఇంకా డైలీ అంటే ఒకే రకం పప్పు కాదు, ఒకరోజు ఆకుకూర వేస్తాను, ఒకసారి ఎర్రపప్పు ఉంటుంది కదండి, టమోటా పప్పు, ఇంకోసారి పచ్చపప్పు అంటారు కదండి, పచ్చిమిర్చి పప్పు, అలాగ ప్రిపేర్ చేస్తుంటాను. డైలీ ఒకే పప్పు అంటే బోర్ కొడుతుంది కదండి. ఇంకా నాకైతే పచ్చిమిర్చి పప్పు ఉంటుంది కదండి, అది ఫేవరెట్. అన్ని ఫేవరెటే లేండి, ఇంకా ఇది అది ఏం లేదు. ఫుడ్ దగ్గర అస్సలు మొహమాట పడకూడదు కాబట్టి అన్ని ఇష్టంగానే తినేస్తాను. ఇంక ఇక్కడైతే పోపు అయితే పెట్టేస్తున్నాను. ఇక్కడ పప్పు గుత్తి లేదండి, ఇంకా నేను ఇవి ఎగ్స్ కలుపుతుంటాం కదండి మనము ఆమ్లెట్ వేసేటప్పుడు, దాంతో ఇంకా ఇలాగ పప్పు గుత్తిలాగా స్మాష్ చేసేస్తుంటాను. చూశాను కదా, ఇంకా రెండిట్లో ఒకేసారి పోపు అయితే పెట్టేస్తానండి. ఇంక ఇప్పుడు దోశలు అయితే వేసేసి మా పిల్లల్ని అయితే నిద్ర లేపేస్తాను. ఇంకా వాళ్ళైతే ఫ్రెష్ అయిపోయారనుకోండి ఇంకా రెడీ చేయడమే. ఇంక ఈ విధంగా అయితే దోశలు అయితే ఒక సైడ్ దోశలు వేస్తూ ఒక సైడ్ పప్పులో పోపు అయితే పెట్టేశాను. ఇంకా చట్నీ కూడా మిక్సీకి అయితే వేసేసాను. ఈ విధంగా అయితే ఇంకా హడావిడి లేకుండా నిదానంగా అయితే చేసుకుంటానండి మార్నింగ్ టైంలో. ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళాక కొంచెం ఏమన్నా ఇంకా కొంచెం చిన్న చిన్న వర్క్స్ ఉంటే ఒక హాఫ్ అన్ అవర్లో చేసేసుకొని ఇంక ఇలాగ ఎడిటింగ్ అయితే చేసేసుకుంటాను. కానీ అప్పుడు ఎందుకో చేయలేదండి, ముందు వీడియోస్ కూడా ఉన్నాయి అన్నట్లుగా ఎడిటింగ్ అయితే చేయట్లేదు అప్పుడు, అందుకనేసి ఇలాగా మిగిలిపోయాయి. ఇంక ఇక్కడ పప్పు కొంచెం ఏదో వాటర్ తక్కువ అయినట్లుందండి, అలాగ అయిపోయింది గట్టిగా అయితే. ఇంక ఇక్కడైతే దోశలు అయితే చూసారు కదా, దోశలు వేడివేడిగా రైసు ఇంక అన్నీ అయితే చేసేసాను. ఇంకా చూసారు కదా కిచెన్ పరిస్థితి అయితే ఇలాగ ఉంది. మళ్ళీ తర్వాత చూపిస్తాను మా కిచెన్ మళ్ళీ నీట్గా అయితే పెట్టేస్తానులేండి. ఇక్కడ మా పెద్ద పాపకైతే హెయిర్ స్టైల్ ముందర చూసారు కదండి, నేనే కట్ చేశాను. కట్ చేసేసి మా హస్బెండ్తో తిట్లు కూడా తిన్నాను. ఆల్రెడీ చెప్పాను అనుకుంటా ఒక వ్లాగ్లో. ఇక్కడ చూసారు కదండి బెల్ట్ కూడా కుట్టించాను ఈ డ్రెస్ కోసము. ఈ డ్రెస్ అయితే ఇంకా మా పిల్లలు అంటే ఇష్టం వాళ్ళకి, ఫేవరెట్. ఇది నారాయణపేట్ డ్రెస్ ఏదో ఉంటుంది అండి శారీ, ఆ శారీతో అయితే స్టిచ్చింగ్ చేయించాను నేను. ఇంకొక శారీ కూడా ఉంది, ఇది ఏమంటారు అది బ్లూ కలర్ అండి. ఈ బ్లూ కాకుండా ఇంకొక బ్లూ ఉంటుంది కదండి, కొంచెం బ్లాక్ కలర్లో డార్క్ కలర్ అలాగా, ఆ బ్లూ వచ్చేసి నేను శారీ కోసం అనేసి అలాగే పెట్టుకున్నాను. కానీ ఇంతవరకు మా పిల్లలకేమో ఈ డ్రెస్సెస్ వేసాను, కానీ వీళ్ళకి వేసినప్పుడు నేను కట్టుకుందాం అనేసి అలాగే పెట్టుకున్నాను. కానీ ఇంతవరకు అయితే అసలు శారీనే అంటే కట్టుకోలేదండి. ఎన్ని శారీస్ ఉన్నా సరే నాకెందుకో అంత ఇష్టం ఉండదండి శారీస్ కట్టుకోవడము. నార్మల్గా ఎప్పుడో ఓల్డ్ మోడల్వే కడుతుంటాను తప్ప ఇంకా ఇప్పుడు కొత్తగా వచ్చిన
అంటే ఎప్పుడు ట్రెండింగ్లో ఉంటే అప్పుడే కట్టేస్తుంటారు కదా చాలామంది. అలా కాకుండా నేను ఎందుకో అండి అలాగే పెట్టేస్తుంటాను. శారీస్ ఏమో చూసింటారు కదా నా శారీస్ నేను బ్యాగ్స్లో అలాగ సర్దినప్పుడు. అన్ని శారీస్ ఉన్నా సరే ఇంకా కట్టను అసలు ఎందుకో. అంటే ఏదైనా పండగ వచ్చినా సరే కొత్త నైటీనో ఇంకా కొత్త డ్రెస్ అలాగ యూజ్ చేస్తుంటాను అంతే. నాలాగా ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. ఇంక ఇక్కడైతే మా పాప హెయిర్ స్టైల్ చూసారు కదా, అలాగా ముందరికి కనొద్దు ఇంకా ఈ సైడ్ కని అనేసి చెప్తుంది. లేకపోతే ఇలాగ పైకి పెట్టేసానంట. ఇంకా నాకైతే కోపం వచ్చేసిందండి. మా చిన్న పాప ఎలాగైనా రెడీ అవుతుంది కానీ మా పెద్ద పాప అయితే ఇలా చెయ్యి అలా చెయ్యి అనేసి రెడీ ఇంకా అలాగ చేస్తూ ఉంటుంది. ఇంక ఇక్కడైతే చూసారు కదా, బాగుందన్న వినట్లేదు. చూసారు కదండి హెయిర్ స్టైల్ నేనైతే బాగా కట్ చేశాను కదా. మీరైనా కామెంట్స్లో కామెంట్ చేయండి. మా పాపకి చూపిస్తాను కామెంట్స్. అంటే వినదండి అస్సలు. ఇంకా చూసారు కదా గొణుగుతూనే ఉంటుంది. ఇంకేదన్నా ఇంకా చూడండి స్మైల్ చూసారు కదా, ఏదో ఇంకా లోపల నవ్వుకుంటూ ఉంది. ఇంక ఇక్కడైతే ఇంకా మా చిన్న పాపను కూడా రెడీ చేసేయాలండి. పెద్ద పాపనైతే అయిపోయింది. ఇంకా మా చిన్న పాపను కూడా రెడీ చేసేసాను అనుకుంటే మా చిన్న పాప అస్సలు అండి ఎలా రెడీ చేసినా సరే తన పాపం ఏమీ అనదు. బాగా సైలెంట్గా అయితే ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి గోమ్ చేస్తుంది అంటుంది. అంటే నిద్రపోయి లేచినప్పుడు అలాగా ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుందో తెలియదు. ఒక్కొక్కసారి మనం ఎంత రాములు అనేసి పిలిచినా సరే మన దగ్గరికి కూడా రాదు. ఒక్కోసారి అలాగ చేస్తూ ఉంటుంది. ఒక్కోసారి మళ్ళీ సైలెంట్గా అయితే ఉంటుంది. ఇంక ఇక్కడైతే ఇద్దరికి ఒకే కలర్ కుట్టించానని చెప్పాను కదా, ఇద్దరికైతే వేసేసాను. ఇంక ఇక్కడ మా చిన్న పాపకు కూడా వేసేస్తున్నానండి. మా చిన్న పాపకు కూడా కట్ చేసేసాను హెయిర్ స్టైల్ ఈ విధంగా. అంటే నాకు ఎందుకో ఇష్టం అండి ఇది బేబీ హెయిర్ కటింగ్ ఏదో అంటారు కదండి. బేబీ కటింగ్ ఏదో నేను అలాగ ముందర కట్ చేసేస్తుంటాను. అంటే చిన్నప్పుడు నాకు కూడా కట్ చేసుకునేదాన్ని అండి. కట్ చేసి ఒకసారి ఏం చేశానంటే ఇంకొంచెం పైకి అన్నట్లుగా పైకి అయితే కట్ చేసేసుకున్నాను. అవి పెరిగే వరకు ఇంకా నా మనసులాగా లేదండి. 6th క్లాస్ ఆ టైంలో పైకి ఇలాగ కట్ చేసేసుకున్నాను. ఏం బాగలేదు చూడ్డానికి. ఇంకా అందుకనేసి మా పిల్లలకు కొంచెం ఇలా కళ్ళ వరకు వచ్చేటట్లు కట్ చేశానా. ఇంకా మా పిల్లలకు కూడా అస్సలు ఇంకోసారి కట్ చేసావనుకో అన్నట్లుగా మా పెద్ద పాప చెప్పాను కదండి, తనైతే ఇంకా ఆ రోజు చాలా ఏడ్చిందండి నేను కట్ చేశాను అనేసి. అంటే తన కోసమే బాగుంటుంది కదా క్యూట్గా అన్నట్లుగా కట్ చేస్తాను. కానీ తర్వాత మా పెద్ద పాప ఇంకా చూడలేము మా పెద్ద పాపను. ఆ వీడియో కూడా తీసాను కానీ ఇంకా అరుస్తుంది అన్నట్లుగా తీయలేదు. ఇంక ఇక్కడైతే ఇంకా ఇద్దరికైతే ఇంకా క్లిప్స్ అవి అయితే తీసి పెట్టుకున్నారు కదండి, అవి అయితే ఇలాగ ముందర పెట్టేసేయాలంట. వాళ్ళే చెప్తారండి ఒక్కోసారి వాళ్ళే కూడా రెడీ అవుతారు. ఈ పిలకలు ఒక్కటి వేసుకోవడానికి రాదు కాబట్టి నా కోసం వెయిట్ చేస్తారు. ఇప్పుడు ఇంకా పౌడర్ వేసేసుకొని బొట్టు పెట్టుకోవడము అలాగ అన్నీ వాళ్ళే చేసేసుకుంటారండి. ఎంతైనా ఆడపిల్లలే కదండి. ఇంకా మా పిల్లల్ని అయితే ఇద్దరిని అయితే ఇంక ఈ విధంగా అయితే రెడీ చేశాను. అక్కడ పౌడర్ చూడండి మా పెద్ద పాప ఎక్కువ వేసి వేసేస్తుంది. ఇందాక చూసారు కదా. ఇక్కడ మా చిన్న పాపని అయితే రెడీ చేసేస్తున్నానండి. ఇంకా వాళ్ళు లేచిన వెంటనే ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏం చేసావు ఈరోజు టిఫిన్ లంచ్ అనేసి. ఇంకా వాళ్ళకి నచ్చింది చేస్తేనా ఏం కాదు, లేకపోతే నువ్వే తిని అనుకుంటూ వెళ్ళిపోతుంటారండి. ఇంక ఇక్కడ చిన్న పాప కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఫైనల్గా వీళ్ళకైతే తినిపించేసేయాలండి. చూసారు కదా ఇంకా రెడీ అయ్యి ఎలాగో చూసుకుంటుందో. తనే ఇంకా హెయిర్ స్టైల్ అయితే అక్కడ క్లిప్ అయితే పెట్టేసుకుందండి తనే, నేను వద్దన్నా సరే. ఇంక ఇక్కడైతే దోశ అయితే వేసాను కదా, ఇద్దరికైతే తినిపించేస్తున్నానండి. వాళ్ళే తింటారు. ఒక్కొక్కసారి నాకు టైం ఉందనుకోండి నేనే తినిపిస్తాను. ఒక్కొక్కసారి వాళ్ళకైతే పెట్టేస్తానండి టైం లేనప్పుడు అలాగా. ఇంకా మార్నింగ్ టైంలో ఇంకా ఎక్కువగా నేనే తినిపించడానికైతే ట్రై చేస్తానండి. ఒక్కొక్కసారి వాళ్ళే తినేస్తారు. ఇంక ఇక్కడ మా చిన్న పాపకి అండ్ మా పెద్ద పాపకి అయితే పెట్టేస్తున్నాను. మా చిన్నమ్మలు అయితే అక్కడ చట్నీ కదండి, చట్నీ ఎక్కువ పెట్టనేసి చెప్తూ ఉంది. ఇంక ఇక్కడ ఫైనల్గా లంచ్ బాక్స్ అన్నీ ప్యాక్ చేసేసాను. మా హస్బెండ్ కూడా తినేసాడు. ఇంకా మా పిల్లల్ని కూడా రెడీ చేసి పంపించేశాను. ఇక్కడైతే బట్టలు అయితే వేసాను. ఏదో చెప్తూ ఉన్నానండి, వాయిస్ డిస్టర్బెన్స్ అలాగా ఉందన్నట్లుగా ఇంకా తీసేసి ఉంటాను. ఇంకా ఫైనల్గా బట్టలు కూడా ఆరేసానండి. వర్షం పడేటట్లుంది, గాలి వచ్చేస్తుంది. ఇవి పైకి కిందికి అయిపోతాయండి. అంటే ఇప్పుడు పైన ఆరేసానా మళ్ళీ కొద్దిసేపటికి కిందికి అయితే తీసుకురావాల్సి వస్తుంది. అలాగా ఉంది. ఇదే అండి వాళ్ళ వీడియో.